వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరికి తెలుసు కదా, నేను చాలా 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 రోజులకి ఇలా మీ ముందుకు వచ్చాను ఒక వీడియో చేద్దామని. బేసికలీ ఐఎమ్ నాట్ దాట్ వ్లాగ్ పర్సన్, నేను ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఐ డోంట్ నో, ఇవాళ కొంచెం మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను. బేసిక్గా వాళ్ళ వీడియో ఏంటంటే thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్ ఇట్స్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో యూజువల్లీ అమ్మాయిలందరికీ బ్యాగ్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్ కదా. అందులో నాలాంటి వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాను. ఈ బ్యాగ్ అనే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ట్రావెలింగ్కి వెళ్తే బ్యాక్ ప్యాక్ అని డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, కానీ మోస్ట్లీ వాడే బ్యాగ్ అయితే ఇదే. అదే మీతో షేర్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. నాకైతే బ్యాగ్స్ అంటే చాలా 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 ఇష్టం అండ్ చాలా పిచ్చి. అండ్ అందులోనూ ప్రీమియం బ్రాండెడ్ బ్యాగ్స్ కలెక్షన్ మొత్తం నా రూమ్లో అలా నా రూమ్ వార్డ్రోబ్లో పెట్టుకోవాలనేది ఎప్పటికైనా నా డ్రీమ్. ఎప్పటికి ఫుల్ఫిల్ అవుతుందో ఏమో ఆ డ్రీమ్, చూడాలి. వెయిట్ అండ్ వాచ్. డెస్టినీ ఇలా రాస్తుంటే అలా జరుగుతుంది. ప్రెసెంట్ అయితే అంత ప్రీమియం బ్రాండ్స్ కాదు, కానీ ఈ చిట్టి బ్యాగ్ కోసం అయితే వెళ్ళిపోతాం. సో దీనిలో అయితే 2 జిప్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ 2 జిప్స్లో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ జిప్ ఓపెన్ చేస్తున్నాం, ముందు ఉన్నది మీ సైడ్ నుంచి ఫస్ట్. అండ్ ఈ జిప్లో అయితే ఈ జిప్లో మనకున్నది ఇందులో ఒక చిట్టి వాలెట్ ఉందన్నమాట. ఈ బ్యాగ్ లోపల ఒక చిట్టి వాలెట్. ఈ వాలెట్లో నేను ఎక్కువ నా కార్డ్స్ కోసం ఆర్ ఎనీ మైన్యూట్ క్యాష్ అవి క్యారీ చేస్తూ ఉంటా. బేసికల్లీ ఇండియాలో ఉన్నప్పుడైతే క్యాష్ ఏదో ఒకటి ఉంది. వాలెట్ నాకు నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నాతోనే ఉంది. ఇది నాకు కొంచెం సెంటిమెంట్ వాలెట్. యూజువల్లీ ఉంటుంది కదా అందరికి వాలెట్ అనేది ఒక సెంటిమెంట్ లాగా. సో నాకు కూడా ఈ వాలెట్ సెంటిమెంట్. నా బీటెక్ నుంచి ఇందులోనే ఉంది, నాతోనే ఉంది. అండ్ క్యూట్ ఉంది కదా ఈ వాలెట్, చిట్టిగా పిల్లి మియావ్ 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 మియావ్. ఇది మినిసోలో తీసుకున్న, క్యూట్ అనిపించి. కమెంట్ చేయండి మీలో ఎంతమందికి మినిసో క్యూట్ థింగ్స్ ఇష్టమో. నేనైతే మినిసోకి వెళ్తే అస్సలు ఆగను, ఏదో ఒకటి కొనాల్సిందే. ఐ డోంట్ నో, ఐ కాంట్ స్టాప్ బయింగ్ స్టఫ్ ఫ్రమ్ మినిసో. అలానే వాలెట్ తీసుకున్నాం, బట్ తీసుకోవడం మాత్రం చాలా వర్త్. సెంటిమెంట్ సెంటిమెంట్ సెంటిమెంట్. ఫస్ట్ ఈ వాలెట్లో ఏమున్నాయో చూసేద్దాం. ఈ వాలెట్లోకి ఇట్ సైడ్ దాంట్లో పోదాం. ఇందులో అయితే ఫస్ట్ నా దగ్గర ఈ కృష్ణుడి ఫోటో అయితే ఉంటుంది. వై ఓన్లీ కృష్ణ అంటే, నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా 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 ఇష్టమైన దేవుడు. మీరు నమ్ముతారో లేదో, నాకు ఐ ఫీల్ లైక్ కృష్ణ నాతోనే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే, నేనేమనుకున్నా కానీ నా విష్ ఇలా ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి కారణం కృష్ణనే నన్ను ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు అంతే, అదే నేను ఇప్పుడు లోలో ఉన్నా, బాధలో ఉన్నా, జస్ట్ ఇలా కృష్ణని తలుచుకున్నా లేదా ఫోటో చూసినా ఇలా పోతుంది. అండ్ నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది లైఫ్లో కృష్ణుడే డిసైడ్ చేస్తారు, డెస్టినీ డిసైడ్ చేస్తారు అంటారు కదా. నా దృష్టిలో అయితే నాకు కృష్ణుడే డిసైడ్ చేస్తాను, నేను నమ్ముతా. నేను యూకేకి వచ్చే డెసిషన్ కానీ, అండ్ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా, నా లైఫ్లో ఎలాంటి మనుషులు ఉండాలి, ఎలాంటి మనుషులు ఉండొద్దు, ఎవరిని వదిలేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, అదంతా అదంతా కృష్ణుడే నా చేత చేయిస్తున్నారు. హీఈస్ ప్రొటెక్టింగ్ మీ అనే అనుకుంటా. అందుకే నా దగ్గర ఎప్పుడు ఉంటాయి వాలెట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టార్ బక్స్ కార్డ్, కొన్ని కార్డ్స్ సబ్స్క్రిప్షన్ కార్డ్స్ ఉంటాయి కదా, స్టార్ బక్స్ కార్డ్, సినీ వరల్డ్ కార్డ్, ఇది ఇక్కడ మా గ్రాసరీస్ కార్డ్, అండ్ ఇది సూపర్ డ్రగ్ కాస్మెటిక్స్ కార్డ్. సో ఫస్ట్ స్టార్ బక్స్ కార్డ్ ఎందుకంటే దీనికి ఒకటి ఉంది చెప్పాలంటే. ఇది ఇండియాలో ఉన్నప్పుడు నేను తీసుకున్నా, ఇక్కడ కాదు. అప్పట్లో నాకు స్టార్ బక్స్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నాకు ప్రీమియం బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం అని. సో అలాగా స్టార్ బక్స్ కార్డ్ ఉంటే అదొక లెవెల్ బిల్డప్ లాగా ఉంటుందని కార్డ్ తీసుకున్నాను అప్పట్లో.
అందుకే నేను ఎప్పుడు స్టార్టింగ్లో పెడతా. అండ్ ఇది యూకేలో సినీ పాస్ అనమాట. సో నేనైతే సినిమా పిచ్చిదాన్ని. సినిమా ఉంటే ప్రపంచం, సినిమా తర్వాత నాకు ఏదైనా. సో కొంత బ్యాచ్ ఉంటుంది కదా, ఏదేమైనా సరే TFI బాగుండాలనే బ్యాచ్ అని. ఆ బ్యాచ్లో ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ దట్ బ్యాచ్. నేను కూడా ఒకదాన్నే. అండ్ మిగతా రెండు ఇక్కడ నార్మల్ కామన్ కార్డ్స్, గ్రాసరీస్ అని అంతా. సో పెట్టేద్దాం ఏ ప్లేస్లోకి ఆ ప్లేస్. మ్యాండేటరీ కృష్ణ ఫోటో. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో సైడ్ కూడా ఉంది కదా, దీనిలో ఇంకో సైడ్ ఏమేమి ఉన్నాయంటే, ఓ మై గాడ్, నా ఆధార్ కార్డ్ ఇండియాలో. ఇది నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ అవుతుందిలే, ఇప్పటికైనా ఏదైనా నేను ఒక కార్డ్ తీసుకున్నా, డ్రైవ్ చేసిన ఏదో ఉంటే యూజ్ ఉంటుందని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చుకున్నా. అండ్ ఇవి నా ఇండియన్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్ దాంట్లో ఇంకొన్ని కార్డ్స్ ఉన్నాయి. బేసిక్గా ఈ వాలెట్ మొత్తం నా కార్డ్స్తోనే నిండిపోయి ఉంటుంది అని నాకు అనిపించింది. ఇది నా యూనివర్సిటీ ఐడి కార్డ్ అనమాట. ఫోటో చూడకండి. సో ఎస్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగమ్. ఇది నా యూని ఐడి కార్డ్. ఇది ఫారెక్స్ కార్డ్ అంటారు. లైక్ ఇండియా నుంచి ఇక్కడికి ఏదైనా మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఆ ఇంటర్నేషనల్ కరెన్సీ యూజ్ చేయడానికి మన ఇండియన్ అకౌంట్ నుంచి ఈ కార్డ్ వాడతారు. అండ్ ఇవన్నీ లైక్ అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా PRP. లైక్ PRP అంటే యూకేలో ఉన్న యూకే వీసాకి వస్తుంది, రెసిడెన్స్ పర్మిట్ ఉన్నట్టు నాకు. ఏవో స్టూడెంటే. అండ్ ఈవెన్ ఈ మూడు వచ్చేసి నా యూకే కార్డ్స్, యూకే బ్యాంక్ అకౌంట్స్. నాకు యూకేలోనే ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటే, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ ఒక్క దాంట్లో కూడా సారీ టు సే దిస్ కార్డ్స్ ఉన్నాయి. అందులో ఇన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఏదో పెద్ద రిచ్ అనుకున్నానేమో, అంత సినిమా లేదా ఆడ. ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అంత సినిమా లేదు అక్కడ. సో ఏ ప్లేస్లో ఉన్నవి ఆ ప్లేస్లో పడేయాలి కదా, మళ్ళీ పడేద్దాం. అండ్ అంతే, ఈ చిట్టి వాలెట్లో అవే ఉన్నాయి, పక్కన పెట్టండి. అండ్ ఇంకేమున్నాయంటే ఈ జిట్లో మింట్ ఎందుకు క్యారీ చేస్తాను అంటే, ఇప్పుడు నేను యూకేలో ఎక్కడికి వెళ్ళాలంటే బై వాక్, బై ట్రావెల్ చేసినప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా సాంగ్స్ పెట్టుకొని మింట్ చూజ్ చేస్తూ ఉంటే ఒక బాగుంటుంది, పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నాకు ఇప్పుడు అసైన్మెంట్స్ కానీ ఏమైనా అసైన్మెంట్స్ ఉంటాయి కదా యూనివర్సిటీ ఇవన్నీ, ఇవి చేసేటప్పుడు నైట్ అంతా మెలుకొని చేయాలి, నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర రాకుండా ఉండడం కోసం ఐ యూస్ దిస్ మింట్స్. అండ్ ఇది సైంటిఫిక్గా లాజిక్ అనేది తెలియదు కానీ నాకు మింట్ వేసుకొని చూజ్ చేస్తూ ఉంటే నాకు నిద్ర రాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మింట్ చూజ్ చేస్తూ చదువుకోవడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ బాగుంటుందని అంటారు. సో ఇదే మెథడ్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి నేను ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా. ఇట్ హెల్ప్స్ మీ అ లాట్. అందుకని అప్పటి నుంచి చూసారు కదా, డబ్బా సైజు కూడా కంపల్సరీ ఉంటుంది నా దగ్గర. అండ్ ఇది నా మెడికేషన్స్ అనమాట. రీసెంట్గా ఇండియాకి వెళ్ళినప్పుడు డాక్టర్ కరెక్ట్ టైంకి ఆఫ్టర్నూన్, అది కూడా కరెక్ట్ ఆఫ్టర్నూనే వేసుకోవాలి, అది కూడా టైమింగ్కి వేసుకోవాలి. మీకు తెలిసిందే కదా యూకేలో వింటర్ నుంచి ఆ గ్యాప్లో, నేను వింటర్ సీజన్లో వచ్చాను కాబట్టి యూకేకి, నో సన్ ఎక్స్పోజర్ తక్కువ అయిపోవడం వల్ల నాకు ల్యాక్ ఆఫ్ విటమిన్ డి రావడం వల్ల ఈ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. అండ్ మీకు తెలుసో ఇవి నా పర్సనల్ విజిటింగ్ కార్డ్స్. మీకు తెలుసో లేదో, నేను పాస్ట్ 1 year బ్యాక్ ఇండియాలో ఉన్నప్పుడు ఐ యూస్ టు రన్ డాన్స్ స్టూడియో అనమాట.
ఇది దానికి రిలేటెడ్ విజిటింగ్ కార్డ్స్. నృత్య స్టైల్స్ ఫిట్నెస్ అండ్ డ్యాన్స్ స్టూడియో. కాకపోతే మధ్యలో నేను అబ్రాడ్ రావడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది స్టూడియోకి, బట్ స్టిల్ రన్నింగ్లోనే ఉంది. ఆన్లైన్ రన్నింగ్లోనే ఉంది స్టూడియో అయితే. మళ్ళీ ఇండియాకి వెళ్ళాక ఐ విల్ కంటిన్యూ విత్ దాట్. అండ్ ఇందాకే చెప్పాను కదా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అని. సో ఈ చిట్టి వాలెట్లో కృష్ణుడు ఉన్నారు, అండ్ ఈ పెద్ద బ్యాగ్లో కూడా కృష్ణుడు ఉన్నారు, రాధాకృష్ణ కీ చైన్. అండ్ ఈ కీ చైన్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ తను నేను 13 years నుంచి ఫ్రెండ్స్. ఇంటర్ కూడా మేమిద్దరం ఒకటే, అండ్ ఇప్పటికీ మేమిద్దరం ఫ్రెండ్సే. 13 years ఫ్రెండ్షిప్ ఇప్పటికీ, అండ్ స్టిల్ కంటిన్యూస్. సో తను నాకు ఇచ్చింది ద్వారకా నుంచి, సారీ ద్వారకా కాదు మధుర నుంచి తీసుకొని ఇచ్చింది. నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం అని, అందుకే నేను బ్యాగ్లో క్యారీ చేస్తున్నా కృష్ణని. సో అంతే, ఈ జిప్లో అయితే ఏం లేవు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక జిప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జిప్లో ఏమున్నాయో చూద్దాం. ఈ జిప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ గర్ల్స్కి కోమ్. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా, హెయిర్ ఏమైనా మంచిగా చూడడానికి బాగాలేకపోతే అలా ఒకసారి అలా కోమ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఎట్లా షార్ట్ హెయిరే కాబట్టి ఈజీ టు కోమ్. అండ్ ఒక స్క్రంచీ ఉంటుంది. స్క్రంచీ ఎందుకంటే ఇప్పుడు నేను దీని ఇట్లా కూడా వాడచ్చు, చేతికి వేసుకోవచ్చు. చిరాకు వేస్తుంది అనుకో హెయిర్కి, ఇప్పుడు సమ్మర్ కదా, హెయిర్ చాలా చిరాకు వేస్తే స్వెట్కి అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు ఇట్లా చేయలేము, సో అలాంటి టైంలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు, మెస్సీ బన్ పెట్టుకోవచ్చు. అందుకని క్యారీ చేస్తాం. అండ్ ఇన్స్టెంట్ కాంపాక్ట్ అనమాట. ఇందాకే చెప్పాను కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని, బయట ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలంటే, మంచి ప్లేస్కి, ఓ పార్టీ ఆర్ సంథింగ్, ఇన్స్టెంట్గా అలా టచ్అప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఉందంటే లిప్ బామ్. మన లిప్స్ చాలా డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి ఐ యూస్ దిస్ లిప్ బామ్ మాయిస్ట్గా ఉండడానికి అండ్ షైనీగా ఉండడానికి. ఆబ్వియస్లీ లిప్స్టిక్ నేను ఎక్కువ న్యూడ్ షేడ్సే వాడతాను. అండ్ లిప్స్టిక్ కలెక్షన్స్ పైన అండ్ మేకప్ రొటీన్ పైన ఒక వీడియో చేస్తాను. బాయ్. అండ్ హౌస్ రూమ్ కీస్ ఇక్కడవి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే నాకు మినియన్స్ అంటే కూడా చాలా 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 ఇష్టం. అండ్ ఇండియాలో అయితే నా దగ్గర ఇన్ని మినియన్ టాయ్స్ ఉన్నాయి అండ్ చాలా మినియన్స్ స్టఫ్ ఉంటుంది. ఆల్సో నా ఫేవరెట్ కలర్ కూడా ఎల్లోనే. మినియన్ కీచెన్స్ కూడా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి అందులో ఇది ఒకటే. ఇది నాకు చాలా ఇష్టం. ఇది అలాగే క్రేజీగా చిట్టిగా సిల్లీగా ఉంటుంది కాబట్టి ఈ కిచెన్ నాకు ఇష్టం. అండ్ వన్ మోర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా బ్యాగ్లో ఏంటో తెలుసా? ఎయిర్పోడ్స్ లేకుండా నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను. అసలు నా వల్ల అసలు కాదు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఛార్జ్ అయిపోయిందంటే ఇంకంతా ఆ రోజు డే మొత్తం మూడీ ఆఫే. ఇయర్ ఫోన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యాజ్ అబ్రాడ్ ఉన్నప్పుడు అలా ఒక్కమే ట్రావెల్ చేస్తుంటాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా వాకింగ్ వెళ్ళిపోయాం అనుకోండి, బ్యాగ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాకు నచ్చిన సాంగ్ ఒకవేళ ఛార్జ్ అయిపోతే నేను ఆబ్వియస్లీ సాంగ్ బయటకే పెట్టేస్తాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. విత్ నాయిస్ క్యాన్సిల్ ఇయర్ ఫోన్స్ని వేరేలాగా కూడా వాడుకుంటా. పక్కన ఎవరైనా సోచ్ చెప్తున్నాను అనుకోండి, 2 ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే అలా సోదే వినిపించదు, అట్లా కూడా పడుకోవచ్చు, అలా ఉంటుంది. అండ్ ఒక పెన్ ఉంటుంది కంపల్సరీ. పెన్ ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఉన్నాం, ఏదైనా ఎమర్జెన్సీగా రాసుకోవాలి, ఎమర్జెన్సీ రాసుకోవాలి, ఏదైనా పని ఉందో సైనో ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దానికోసమని ఈ పెన్. అండ్ ఒక ఐలైనర్ ఉంటుంది. ఐలైనర్ ఇప్పుడు సడన్గా టెంపుల్కి వెళ్ళాలి, మనం బొట్టు మర్చిపోయాం, లేదంటే ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఐలైనర్ పోయింది, వాటర్లో తడవడం, సో పెట్టేసుకోవడమే. తినే కాజుల్లాగా కూడా వాడచ్చు, మల్టీపర్పస్. సో దాట్స్ ఇట్. ఈ జిప్లో అయితే ఏం లేవు, సో మళ్ళీ ఏ ప్లేస్లోకి ఆ ప్లేస్లో వేసేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో
సో ఇదన్నమాట వాట్స్ ఇన్ మై బ్యాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఐ హోప్ ఇప్పటి నుంచి అయినా నేను నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మినీ వ్లాగ్స్ కానివ్వండి, పెద్ద వీడియోస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను రెగ్యులర్ ఉండడం చేస్తా. అండ్ మోర్ ఓవర్ నా షార్ట్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి. సో అందులోనే షార్ట్ వీడియోస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ అప్లోడ్ ద థింగ్స్. And do follow me on Instagram also. ID is nritya.styles. Bye bye. That's it for today.